చెర్లపల్లి కంపెనీ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి సత్యం మాట్లాడుతూ మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన ఓ యువతి ద్వారా చెర్లపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతుందని తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యే విషయమని అన్నారు. పరిశ్రమల అధికారుల తనిఖీలు లేకపోవడం వల్ల పారిశ్రమల్లో ఇలాంటి ప్రమాదకర డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర నిఘా వర్గాలు వైఫల్యం బహిర్గతమైంది అని సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి సత్యం విమర్శించారు. శిక్షించాలి డ్రగ్స్ తయారు చేసే యజమానులను వెంటనే శిక్షించాలి డ్రగ్స్ తయారు చేసే యజమానులను వెంటనే శిక్షించాలి. యువతని నాశనం చేసే డ్రగ్ ని పైన ఉక్కుపాదం యువతని నాశనం చేసే డ్రగ్ పై ఉక్కుపాదం డ్రగ్ ఉత్పత్తిదారులపై ఉక్కుపాదం డ్రగ్ ఉత్పత్తిదారులపై ఉక్కుపాదం. అందుకోసం ఇది చాలా సీరియస్ విషయం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని, ఇంకా దీనికి లింక్ అయినటువంటి ఇంకెక్కడెక్కడ ఉత్పత్తిదారులు ఉన్నారో వాటిని కూడా తనిఖీలు చేసి మొత్తం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి నాచారం కానీ అట్లా కుత్బుల్లాపూర్లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ మొత్తం ఇండస్ట్రీస్ని స్పెషల్ డ్రైవ్ పెట్టి తనిఖీలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.